మూలా నక్షత్రం అయింది, మీరు అది చేయకూడదు. పోతే వారం దగ్గర మీరు చాలా క్లారిటీగా ఉండాలి. మీరు వేదిక ప్రకారమే వెళ్ళాలి. ఉదయం సూర్యోదయానికి ముందు వచ్చినప్పుడు ఆ వారం తీసుకోవాలి. మీరు పెళ్లి అంటే మన బర్త్డే చేసుకునేటప్పుడు తిథి ప్రకారం వెళ్ళాలి. రాశిని బట్టి ఎవరు నక్షత్రాన్ని బట్టి భయపెట్టకూడదు. ఇది చాలా నేను చూస్తున్నాను కాబట్టి వీళ్ళ వింశోత్తర దశ కేతువు అంటే కేతు నక్షత్రం, మూలా నక్షత్రం కేతువు కాబట్టి వింశోత్తర దశకు వచ్చేటప్పటికి కేతు వింశోత్తర దశ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? కేతు వింశోత్తర దశ 7 సంవత్సరాలు. అందులో ఎంత మిగిలింది అనేది మనకు వింశోత్తర దశలో వస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నేను చెప్పినట్టు నెక్స్ట్ జ్యోతిష్యం చూసేటప్పుడు డిగ్రీల్లోకి వెళ్ళాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ డిగ్రీల్లో ఒక్కొక్క గ్రహాన్ని మీరు చెక్ చేసుకుంటా రావాలి. ముందు గ్రహ స్థితి చూడండి, ఎన్ని డిగ్రీల్లో ఉంది. 5 డిగ్రీల లోపల ఉంటే బాల్య స్థితి. ఇది మన డిగ్రీ బలబలాలు వేసుకునేటప్పుడు మైనస్ కింద వస్తుంది. భావం చూడండి, దుస్థానాలు లేకుండా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఏ రాశిలో ఉన్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన గ్రహ బలాలు వేసేటప్పుడు ఇప్పుడు సూర్యుడు వృషభ రాశిలో ఉన్నాడు. రవికి వృషభ రాశి అధిపతి ఎవరు? శుక్రుడు. శుక్రుడు ఎవరు? రవికి శత్రువు అనమాట. ఇప్పుడు రవి శత్రుక్షేత్రమైన వృషభంలో ఉన్నాడు. సో ఇది మనం బలాబలాలు వేసేటప్పుడు మైనస్ చేస్తాం సూర్యుడి గురించి. భావం 3 ఓకే, ఎందుకంటే దుస్థానం కాదు. డిగ్రీలు బాల్య స్థితి. నెక్స్ట్ చంద్రుడు ఎక్కడ ఉన్నాడు? ధనురాశిలో ఉన్నాడు. ఇది మరీ 0 డిగ్రీలో ఉన్నాడు, అంటే 20 నిమిషాల 10 సెకండ్లు. ఇది మరీ బాల్య స్థితి అనమాట. కాకపోతే ఏంది? 10వ స్థానం. 10వ స్థానం ఏంటిది? రాజ్యస్థానం, మంచి స్థానం. ఓకే, ధనురాశిలో ఉన్నాడు. చంద్రుడికి గురువుకి ఏమవుద్ది? చంద్రుడికి గురువు సమత్వం ఉంది కాబట్టి శత్రుక్షేత్రం కాదు. అలా లెక్కేసేటప్పుడు చూస్తారు. కుజుడు మనకి వివాహానికి చూసేది, ముఖ్యంగా చూసేది గుర్తుపెట్టుకోండి. మీరు అష్టగుణ కూటమి అనేది అసలు చూడరు, అది లాస్ట్ లో చూస్తారు. వివాహ జ్యోతిష్యంలో ముఖ్యంగా కుజు గురు శుక్రం చూస్తారు. నేను కారణం చెప్పాను. కుజుడు ఎందుకు చూస్తాడు? కుజుడు అంటే నిగ్రహానికి, ఆవేశానికి కారకుడు. సో ఇద్దరి మధ్యన ఆ కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వాలంటే కుజగ్రహ అనుగ్రహం ఉండాలి. సో కుజుడు బలంగా ఉన్నాడా, క్షీణదశలో ఉన్నాడా అనేది మనం చూసుకోవాలి. కుజుడు ఇక్కడ వచ్చేసి డిగ్రీలు చాలా చిన్న డిగ్రీలు కాబట్టి బాల్య స్థితి, దుస్థానంలో ఉన్నాడు. ఈ 2 పాయింట్ల మీద వీక్ అవుతున్నాం. కుజుడు సింహరాశిలో ఉన్నాడు. సింహరాశి అంటే ఎవరు? సింహరాశికి అధిపతి ఎవరు? సూర్యుడు. సో కుజుడికి సూర్యుడికి మీకు ఒకవేళ మీకు ఏదన్నా క్లాసులు నేర్చుకునేటప్పటికి మీకు ఎన్ని గుర్తు లేకపోతే ఒక చార్ట్ చేసుకోండి. చార్ట్ ఇస్తాను నేను. కుజుడికి రవికి వచ్చేసి మిత్రత్వం ఉంది, కానీ డిగ్రీలు బాల్య స్థితి, దుస్థానం ఇక్కడ వీక్ అవుతుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇది పెట్టేసి, అసలు ఇది ఎవరు చెప్పరు, నేను చెప్తున్నాను, ఎవరు చెప్పరు ఈ జ్యోతిష్యం. ఈ రోజు లేదు, ఈ రోజు జ్యోతిష్యం డిగ్రీల కాన్సెప్ట్ 95% ఎవరు చెప్పడం లేదు. ఆ 12 బాక్సులు వేసి గ్రహాలు వేసి చెప్తున్నారు. సో ఇప్పుడు నేను ఈ కుజుడు ఇక్కడ వీక్ అయ్యానని అంతటితో నేను ఫైనల్ రాను. నేను నేరుగా వెళ్ళిపోతాను. ఇప్పుడు D9లోకి వెళ్ళిపోతాను. D9లోకి ఎందుకు వెళ్తాను అంటే D9లోకి వెళ్ళినప్పుడు డిగ్రీలు ఇవే ఉంటాయి, దుస్థానం మారుద్ది. అక్కడ D9లోకి వెళ్ళిన తర్వాత D9లో ఏంటి పొజిషన్? కుజుడి పరిస్థితి ఏంది? నవాంశ చక్రాలు. ఇక్కడికి వెళ్ళేసిన తర్వాత చూడండి, కుజుడు లగ్నం నుంచి 6వ స్థానంలో ఉన్నాడు. ఓకే, అంటే దుస్థానం అన్నాడు. డిగ్రీలు చిన్న డిగ్రీలు అంటే బాల్య 5 డిగ్రీల లోపల, ఈ 2 మైనస్ అవుతా ఉన్నాయి. ఓకే, కుజుడు సింహరాశిలో ఉన్నాడు కాబట్టి కుజుడికి రవికి మిత్రత్వం ఉంది. ఓకే, ఇది ప్లస్. కానీ D9కి వెళ్ళినాక ప్లస్ ఏం జరుగుతుంది చూడండి, మ్యాజిక్ జరిగింది ఇక్కడ. ఈ బాబు లగ్నం D9లోకి వెళ్ళేకి లగ్నం వచ్చేసి తులా లగ్నం వచ్చింది. తులా లగ్నానికి కుజుడు ఎక్కడ వచ్చినాడు? తన సొంత క్షేత్రమైన మేషంలో ఉన్నాడు. ఇది చాలా ప్లస్ అవుద్ది అన్నమాట. డిగ్రీలు చిన్న డిగ్రీలే, బాల్య స్థితే, కానీ అతను దుస్థానంలోకి కాకుండా తన సొంత క్షేత్రమైన మేషంలోకి వచ్చి ఇక్కడ ప్లస్ అయిపోతాడు. అప్పటికి తర్వాత స్థాన బలం ఉంటుంది. స్థాన బలం వచ్చేసి 7వ స్థానం. ఓకే, 7వ స్థానం జనరల్ గా ఏమంటారు అంటే 7వ స్థానం అంటే 7వ స్థానంలో కుజుడు ఉన్నాడు కాబట్టి కుజు దోషం అంటారు. కానీ D1లో లేడు. వీళ్ళు ఏం చేస్తారు? D1లోనే చూస్తారు కుజు దోషాలు ఎక్కువ. D1లోనే కుజుడు లగ్నాన్ని నుంచి, చంద్రుడి నుంచి, శుక్రుడి నుంచి వస్తారు. సో దుస్థానం కాకుండా 7కి వచ్చాడు కాబట్టి ఇక్కడ కుజుడు. తర్వాత పోతే గురువు వచ్చేసి ఇక్కడ గురువు అంటే మన రెండోది గురువు అంటే సంతానానికి కారకుడు,
ఆరోగ్యానికి కారకుడు, ఓకే, సంపద విజ్ఞానానికి కారకుడు, ముఖ్యంగా సంతానానికి కారకుడు, ఆరోగ్యానికి కారకుడు గురువు, సంపదలకి వీటన్నిటికి కారకుడు. సో గురువు ఎలా ఉన్నాడో ఇక్కడ చూసాము. ఇక్కడ నేను గురువు ఏమనిపించాడు, రెట్రోగ్రేడ్. రెట్రోగ్రేడ్ అయితే గురువు అంటే జనరల్గా రెట్రోగ్రేడ్ అయిన గ్రహము చేష్టా బలం ఉంటుంది అనమాట. సో 9లో అంటే శుభస్థానం 9, ఇది లక్ష్మీ స్థానం కేంద్రాల్లో పడింది, సారీ కోణాల్లో 1, 5, 9 డిగ్రీలు కూడా యవన స్థితి ఉంది. వృశ్చిక రాశిలో ఉన్నాడు గురువు. సో గురువు వచ్చేసి వృశ్చిక అంటే కుజుడు మిత్రక్షేత్రం. సో గురువు ఇక్కడ కూడా బలహీనంగా లేడు, కానీ చాలా బలంగా నీ కన్సిడరేషన్. శుక్రుడు ఏమవుద్ది, బాల్య స్థితిలో ఉన్నాడు, మేషంలో ఉన్నాడు. అంటే మేషరాశి అంటే అధిపతి కుజుడు. సో శుక్రుడికి కుజుడికి మిత్రత్వం అంటే సమత్వం ఉంది. సో శుక్రుడిని ఎందుకు చూస్తాము అంటే శుక్రుడు అంటే వివాహానికి కారకుడు. శుక్రుడు అంటేనే రొమాన్స్, అట్రాక్షన్, వాళ్ళ మధ్యన ప్రేమ, ఆకర్షణ, ఎన్ని శుక్రుడు కాదు. ఈ కుజ గురు శుక్రులు ఈ 3 గ్రహాలు చూస్తాం. పోతే లగ్నాధిపతి ఎంత బలంగా చూస్తున్నాడు. లగ్నం వచ్చేసి మేన లగ్నం, అధిపతి ఎవరు, గురువు అంటే సహజ శివుడు. కాబట్టి గురుగ్రహం మంచిది. సో లగ్నం బలంగా ఉంది, డిగ్రీల్లో బాగుపడ్డది. ఆ డిగ్రీలు ఏంటి, 12 డిగ్రీ 41 నిమిషాలు అంటే యవ్వనం డిగ్రీలు. సో లగ్నాన్ని ఓకే. ఇప్పుడు మనకి నెక్స్ట్ వచ్చేసి ఎవరు, లగ్నాధిపతి ఓకే, గురువు బలంగా ఉన్నాడు. సప్తమాధిపతి ఎవరు, అక్కడి నుంచి 7వ స్థానం వచ్చేసి లగ్నం వచ్చేసి ఇతనికి మీన లగ్నం నుంచి సప్తమాధిపతి అంటే బుధుడు, అంటే కన్యారాశిపతిగా ఎవరు, బుధుడు 22 డిగ్రీలు, ఇది కొంచెం యవ్వన స్థితి, సారీ కౌమారం. 3లో ఉన్నాడు, భావం అంత చెడిందేం కాదు. బుధుడికి శుక్రుడికి వృషభ రాశిలో ఉన్నాడు. వృషభ రాశి అంటే శుక్రుడు, శుక్రులకి ఏంటిది, శుక్రుడికి మిత్రత్వం ఉంది. సో బుధుడు ఎక్కడ కూడా నాకు ఇక్కడ చెడినట్టు ఏమీ లేదు. తర్వాత ఈ గ్రహ ఆస్పెక్ట్స్ ఉంటాయి మన వేదిక ప్రకారం, ఆ స్థానం మీద ఏదన్నా పాపగ్రహం పడుతుందా, ఇట్లాగనమాట. నెక్స్ట్ వచ్చేసి బుధ తర్వాత అష్టమ స్థానం వచ్చేసి 7 బుధుడు, 7 వచ్చేసి బుధుడు అనమాట, 7వ స్థానం కదా. 8 వచ్చేసి శుక్రుడు. శుక్రుడు అంటే మనకి తులారాశికి అధిపతి. శుక్రుడు ఆల్రెడీ బాగానే ఉన్నాడు. సో ఇవన్నీ చూసుకున్నాను. నాకు ఎక్కడన్నా కొంచెం వస్తే నేనేం చేస్తాను అంటే D9 చార్ట్లోకి వెళ్ళి చూసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి మీరు ఏం చూడాలి అంటే, చాలా మంది ఆ గ్రహాలు సొంత నక్షత్రాల్లో ఏమన్నా ఉన్నాయో అది చూడరు. అది చాలా ఇంపార్టెంట్. చూడకుండా వాళ్ళు చెప్తా ఉంటారు. ఇప్పుడు సూర్యుడు సొంత నక్షత్రంలో ఉన్నాడు, ఎక్కడైనా ఒకవేళ సూర్యుడు వీక్ అనుకుంటే సొంత నక్షత్రంలో ఉన్నాడు కూడా బలంగా ఉంటాడు. పోతే నేను చెప్పాను, ఒక లగ్నం నుంచి 5వ స్థానంలో రాహు ఉన్నాడని చెప్తారండి. కానీ ఆ రాహు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉన్నాడంటే అది నక్షత్రం మనకి ఆధిపతి శుక్రుడు, శుభగ్రహాలైన శుక్ర బుధ గురువులు ఇలా అయ్యారనుకోండి. కాబట్టి అక్కడ మీరు ఆ గ్రహ ప్రభావం తగ్గించాలి, అంతేగాని మీరు అట్లా చెప్పకూడదు అని చెప్పున్నాను నేను. కాబట్టి సూర్యుడు ఇక్కడ సొంత నక్షత్రంలో ఉన్నాడు, చంద్రుడు కేతు నక్షత్రంలో ఉన్నాడు. చంద్రుడు కేతు నక్షత్రం అంటే చంద్రకేతువులకి ఏంటిది, మిత్రత్వమా శత్రుత్వమా, ఇది చూసుకోవాలి. ఓకే కేతువుకి వచ్చేసి చంద్రుడు వచ్చేసి మిత్రుడు, ఓకే, అంటే మిత్రత్వం ఉంది, అట్లా చూడాలి. అంతే. కుజుడు కేతు నక్షత్రంలో ఉన్నాడు, కేతు నక్షత్రం, ఓకే, కుజుడి మిత్రుడు. ఓకే, బుధుడు చంద్ర నక్షత్రంలో ఉన్నాడు. బుధ చంద్రులకి ఏమొస్తుంది, బుధ చంద్రులకు వచ్చేసి ఇక్కడ కొంచెం శత్రుత్వం ఉంది. అప్పుడు ఈ బుధ చంద్రుల శత్రుత్వం అనేది నాకు చాటుల్లో ఏదన్నా మరి అనిపించినప్పుడు అప్పుడు చూడాలి, అంతేగాని అనవసరంగా మీరు వాళ్ళని భయపెట్టకూడదు. సో గురువు వచ్చి బుధ నక్షత్రం అని జ్యేష్ఠ నక్షత్రం, శుక్రుడు వచ్చి కేతు నక్షత్రంలో ఉన్నాడు, శని గురు నక్షత్రంలో ఉన్నాడు, రాహు వచ్చి రాహు నక్షత్రంలో ఉన్నాడు కేతుకి. ఇప్పుడు ఎప్పుడైనా కూడా ఇప్పుడు జనరల్ గా కొంతమంది ఏంది భయపెడతారు, రాహు సొంత నక్షత్రంలోనే ఉన్నాడు. సో ఆ టైం కన్సిడరేషన్ లో మీరు ఏదన్నా ఆలోచించేటప్పుడు రాహు గురించి సొంత నక్షత్రంలో ఉన్నాడు, బలంగా ఉంటాడు. కేతు కూడా సొంత నక్షత్రంలో ఉన్నాడు. ఓకే, పోతే ఈ లగ్నాధిపతి ఇప్పుడు లగ్నం వచ్చేసి శని నక్షత్రంలో పడింది. ఇది ఒక్కటి మనకి మెయిన్, వివాహానికి శనీశ్వరుడు నక్షత్రం, ఉత్తరాభాద్ర నక్షత్రం శనీశ్వరుడు అనమాట. ఇప్పుడు రాశి కన్నా కూడా రాశి అధిపతి ఎవరు, ధను. నేనేమంటానంటే మీన లగ్నానికి కాబట్టి గురువు, కానీ గురు శుభుడే, కానీ నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం. ఈ లగ్నం ఉత్తరాభాద్ర నక్షత్రం శనీశ్వర
నక్షత్రంలో పడింది. శని జనరల్ గా వివాహానికి లేట్ కారకుడు. ఏ కార్యక్రమానికి కూడా వివాహాలకి ఇక్కడ అప్పుడు ఏంటంటే డీప్గా వెళ్ళాలి. జనరల్గా వీళ్ళు ఏమంటారంటే మీన లగ్నము అధిపతి గురువు బాగానే ఉంది, కానీ నక్షత్రం చూసాం ఉత్తరాభాద్ర నక్షత్రంలో పడింది శనీశ్వరుడు. కాబట్టి ఇక్కడ ఒక పాయింట్ పట్టుకున్నాం, వివాహానికి లేట్ కారకుడు. సరే, నెక్స్ట్ వచ్చేసి నవాంశలో మళ్ళీ D9 చార్ట్లోకి వెళ్ళాలి. చాలా ఇంపార్టెంట్. D9 చార్ట్లో సూర్యుడు వచ్చేసి నాకు ఏ గ్రహం అయితే కుజగ్రహం అక్కడ చూసుకున్నాను, ఇక్కడ మేషరాశిలో ఉంది D9 చార్ట్లో. సో ఎక్కడైతే D1 లో నాకు మైనస్ అనుకుంటానో నాకు ఇక్కడ ప్లస్. కాబట్టి నేను కుజుడు గురించి ఇక్కడ ఎవరికి కూడా చెప్పకూడదు. కుజగ్రహం బాగలేదండి, బలంగా తక్కువ అసలు చెప్పకూడదు. ఎందుకంటే D9 లో సొంత క్షేత్రంలో ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి గురువు సొంత క్షేత్రంలో ఉన్నాడు. ఆల్రెడీ D1 లో బాగున్నాడు, D9 లో కూడా తన సొంత క్షేత్రం ధనులోకి వచ్చాడు. సో బాగుంది. ఓకే, సో శుక్రుడు అక్కడ బాగానే ఉన్నాడు, ఇక్కడ సొంత క్షేత్రమైన వృషభంలోకి వచ్చాడు. సో 3 గ్రహాలు కూడా D9 లోకి వచ్చేసరికి కుజుడు బలపడ్డాడు. గురువు ఆల్రెడీ శుక్రుడు D1 లో గురువు బలంగానే ఉన్నాడు, కానీ D9 లోకి వచ్చే సొంత ఇంకా బలంగా ఉంటుంది. శుక్రుడు కూడా ఓకే. సో శుక్రుడు కుజు ఓకే. నెక్స్ట్ సప్తమాధిపతులు. ఇక్కడ సప్తమాధిపతి ఎవరు? అక్కడ సప్తమాధిపతి అంటే లగ్నం మీన లగ్నం కాబట్టి సప్తమాధిపతి బుధుడు ఇక్కడికి వచ్చేసరికి ఎక్కడికి వచ్చాడు? కర్కంలోకి, చంద్రుల్లోకి వచ్చాడు, అంటే కర్క రాశిలోకి ఉన్నాడు. సో బుధుడు కర్క రాశిలోకి వస్తే బుధ చంద్రులకి ఏంటిది? కొంచెం శత్రుత్వం. ఓకే, అప్పుడు మనకి ఒకవేళ D1 లో 7వ స్థానం అధిపతి మీన లగ్నానికి 7వ స్థానం అంటే కన్య అధిపతి బుధుడు D1 లో ఒకవేళ బలంగా ఉన్నాడు అంటే ఇక్కడ కొంచెం తన శత్రుక్షేత్రంలో ఉన్నాడు అంటే ఏంటి? దాన్ని కన్సిడరేషన్ ఎలా తీసుకోవాలంటే D1 లో బాగా బలంగా ఉండి D9 అంటే కొంచెం ఒక పని స్ట్రాంగ్ గా జరుగుతూ మళ్ళీ స్లో అయింది. D1 లో నెగటివ్ గా వెళ్తా D9 లో బలపడుతుంది అంటే స్లో అయింది, కొంచెం ముందుకెళ్ళి బలపడుద్ది. ఇట్లా వాళ్ళని చెప్పాలి, కానీ వాళ్ళని భయపెట్టకూడదు. ఓకే, నెక్స్ట్ అష్టమాధిపతి శుక్రుడు వచ్చేసి D9 లో సొంత క్షేత్రంలోనే ఉన్నాడు. అష్టమాధిపతి 8 బాగుంది అష్టమాధిపతి. సో నాకు జనరల్ గా ఏంటంటే వివాహానికి చూసే కుజగురు శుక్రులు ఓకే. పోతే సప్తమాధిపతి 7, 8, 7 బుధుడు, 8 శుక్రుడు ఓకే. లగ్నాధిపతి గురువు, కానీ గురువు శని నక్షత్రంలో, లగ్నం శని నక్షత్రంలో పడిన శనీశ్వరుడు కారణం కాబట్టి కొంచెం వివాహం మనకి డిలే అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంతవరకు వచ్చేసాం, మనం ముందుకు వెళ్ళిపోతాం. మనకి ఇక్కడికి వచ్చేసరికి D9 చార్ట్ లో లగ్నం వచ్చి తులా రాశిలో పడింది, అధిపతి శుక్రుడు. అప్పుడు తులారాశికి అధిపతి శుక్రుడు అయినప్పుడు ఏమవుద్దంటే వివాహానికి కారకుడు శుక్రుడు. సో ఏ వివాహం అయితే మనం డిలే అనుకున్నామో D9కి వచ్చేసరికి తులారాశికి శుక్రుడు అధిపతి కాబట్టి వివాహానికి లగ్నమే తులారాశిలో పడింది, D9 లో అధిపతి శుక్రుడు కాబట్టి ఇతను మనకి వివాహానికి ప్రామిస్డ్. డిలే కాదు, డిలే అయ్యింది కానీ ప్రామిస్డ్ తప్పనిసరిగా. ఓకే, సో ఇలా కన్సిడరేషన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి మెయిన్ గా వచ్చి కుజుడు మిత్రక్షేత్రంలో ఉన్నాడు, గురువు సమక్షేత్రంలో ఉన్నాడు, శుక్రుడు సమక్షేత్రం. సో మనకి కుజ గురు శుక్రులు ఎవరు కూడా శత్రుక్షేత్రంలో లేడు. ఇది నాకు ఒక ఉపయోగం అయింది నాకు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సప్తమాధిపతి బుధుడు మిత్రక్షేత్రంలో ఉన్నాడు, అష్టమాధిపతి శుక్రుడు. ఓకే, వీళ్ళందరూ. లగ్నాధిపతి ఎవరు? మనకి గురువు బాగానే ఉన్నాడు. సో ఎవ్వరు కూడా ఇక్కడ మనకి ఒక సూర్యుడే శత్రుక్షేత్రంలో ఉన్నాడు. సూర్యుడు నాకు ఇక్కడ అవసరం లేదు పెద్దగా, ఎందుకంటే నాకు కావాల్సింది లగ్నాధిపతి గురువు, పోతే కుజ శుక్రులు, సప్తమాధిపతి బుధుడు, అష్టమాధిపతి ఎందుకంటే మాంగళ్య స్థానాధిపతి, మాంగళ్య బలం ఆయు స్థానాధిపతి. నెక్స్ట్ జనరల్ గా అలా చూసుకుంటా వెళ్ళాను. నెక్స్ట్ వచ్చేసి నేను నేరుగా వీళ్ళకి ఒక రకంగా మనం భావబలాలు, వాళ్ళ బాబు పుట్టిన తర్వాత జన్మత చాటుల్లో బలంగా ఏది మనకి కావాల్సింది కుజుడు. కాబట్టి కుజుడు మనకి D1 చార్ట్ లో ఒక రకంగా డౌన్ అయిన కుజుడు D9 లో ఉన్నాడు భాగంగా వచ్చాడు. నేను ఆటోమేటిక్ గా మనకి ఒక రకంగా 65% అంటే ఎక్కడైతే అతను దుస్థానంలో ఉన్నా కూడా
స్థితి దుస్థానంలో ఉన్నాడు, బాల్య స్థితిలో ఉన్నా కూడా 65% ఎందుకు మనం స్ట్రాంగ్ చేస్తున్నాం అంటే D9 లో అతను సొంత క్షేత్రం మేషంలోకి వచ్చాడు. సో అక్కడ ఒక బలం. నెక్స్ట్ వచ్చేసి గురువు వచ్చేసి గురు స్థితి మనం ఎంత తీసేసుకోవాలన్నా అంత తీసేసుకోవాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే D9 లో కూడా అతను బాగానే వచ్చాడు కాబట్టి. నెక్స్ట్ శుక్రుడు, ఓకే శుక్రుడు స్ట్రాంగ్ గానే ఉన్నాడు. సో ఈ గ్రహ ఇప్పుడు చాలా మంది నన్ను ఏమంటారు అంటే అడిగినప్పుడు, సార్ మీరు ఈ గ్రహ బలాలు చూసి చెప్పారు కదా అంటే, ఇవి చూసి మీరు కొంతమంది 50 కన్నా కిందకు వచ్చింది సార్ గ్రహం, భయపడమాకండి. ఇవి ఏంటంటే మీ దశలు మహాదశలు జరిగేటప్పుడు ఈ కొంచెం బలంగా ఉన్న గ్రహం మీకు బాగా సపోర్ట్ చేస్తుంది, కొంచెం వీక్ అయిన గ్రహం కొంచెం మీకు జరిగే ఫలాల్లో కొంచెం స్లో అవుతుందనో తక్కువ అవుతుంది అంతే కన్సిడరేషన్ చేసుకోకుండా, అయ్యో నాకు గురుబలం తగ్గిందండి. కొంతమంది అడుగుతుంటారు, సార్ మీరు చూశారు గురుబలం తగ్గింది. అయ్యో గురుబలం అంటే జన్మతః మీకు చాట్లో తగ్గిన గురు స్తోత్రాలు ఉంటాయి, స్తోత్రాలు చదవండి, గురు పూజ చేయండి, గురుగ్రహానికి ప్రతి నవగ్రహ పూజలు చేసుకోండి, అంతే దానాలు చేయండి. అలా మీరు వీటి నుంచి ఎగ్జంప్షన్, వీటి నుంచి మినహాయింపబడండి. అంతేగాని నాకు ఇది తగ్గిందని భయపడమాకండి. ఇది అంతే ఏంటంటే మీ సైకలాజికల్గా మీ మైండ్లో పెట్టి భయపెట్టడానికి కాదు, మిమ్మల్ని భుజం దగ్గర ముందుకు నెట్టడానికి. నేను ఎప్పుడైనా ఏ గ్రహం అయినా కొంచెం అబ్బాయి చూసుకుంటున్నారు, అబ్బాయికి గురువు కొంచెం తగ్గాడు అంటే అమ్మాయికి ఉంది బ్యాలెన్స్, అలాగని భయపడొద్దు. అంతేగాని గురుబలం అంటే సార్ మీరు చెప్తున్నారు ట్రాన్సిషన్ టైంలో గోచార రీత్యా శుభస్థానాల్లో ఉండాలి, జన్మతః కూడా చూస్తారు గురుబలం అనేది, అన్ని గ్రహాల బలాలు చూస్తారు, గోచార రీత్యా కూడా గ్రహ బలాలు చూస్తారు. ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి శుక్రుడు స్ట్రాంగ్ గానే ఉన్నాడు కాబట్టి కుజుడు ఓకే, గురువు ఓకే. నెక్స్ట్ సప్తమాధిపతి ఎవరు? బుధుడు ఓకే. అష్టమాధిపతి ఎవరు? శుక్రుడు ఓకే. లగ్నాధిపతి ఎవరు? గురువు ఓకే. అందరూ కూడా గ్రహాలు అన్ని కూడా స్ట్రాంగ్ గానే ఉన్నాయి, ఏమి అంత గురించి భయపడకూడదు ఎక్కడా కూడా. గ్రహాలు కొంచెం కొంతమంది అంటే నాకు 30% వచ్చింది సార్, మీరు చాట్ వేశారు, మీ వీడియో చూశాను, నేను దాంట్లోకి వెళ్ళి అయ్యా ఆ గ్రహాలు మాకు ఒక ఐడియా కోసం చూస్తాం, మీకు తెలియకుండా చూసుకోవద్దు. అవి మీకు ఉత్తరోత్తర గ్రహ దశలు జరిగేటప్పుడు మనకి ఆ దశల్లో ఎందుకు చూస్తాము అంటే, నేను ఇవన్నీ మీకు వివాహం తీసుకొచ్చాను. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను, నేను వివాహం తీసుకొచ్చేటప్పుడు ఏ గ్రహం అయితే కొంచెం బలంగా ఉందో ఆ గ్రహ దశ భుక్తి అంతర్దశలు జరిగేటప్పుడు వాటిని తీసుకోవడానికి, ఇప్పుడు నేను సిగ్నిఫికేటర్ టేబుల్లోకి వెళ్ళాను KP కృష్ణమూర్తి గారి దానికి, అక్కడ కూడా చూశాను. ఇప్పుడు నేను రేపు ఏం చేస్తాను, ఈ బాబుది వివాహం తీసుకొస్తున్నాను, వివాహం తీసుకొచ్చేటప్పుడు ఈ ఏ గ్రహాలు అయితే నాకు బాగా సపోర్ట్ గా ఉన్నాయి చార్ట్ లో, చాలా స్ట్రాంగ్ శుక్రుడు ఓకే. సో శుక్ర భక్తిలో కానీ శుక్ర అంతర్దశలో కానీ వివాహం చూడటానికి, ఎందుకంటే శుక్రుడు సహజంగా వివాహానికి కారకుడు. పోతే బుధుడు, అతను ఏమన్నా అక్కడ ట్రిగర్, నేను మళ్ళీ కృష్ణమూర్తి పద్ధతిలో చూస్తాను, అక్కడ ఎంత ట్రిగర్, ఎవరు బాగా ట్రిగర్ అవుతున్నారు, ఇవన్నీ చూసి వాళ్ళకు టైం స్లాట్ ఇస్తాను, ముందుకెళ్ళండి పెళ్ళిళ్ళు చేసుకోండి, అంతేగాని భయపెట్టకూడదు వాళ్ళని. నేను చూశాను, మీకు లగ్నం గురించి చెప్పాను, ఇందులో ధనుర్లగ్నం మేన లగ్నంలో పడింది బాగుంటుందండి అన్నాను. గురువు బాగున్నాడంటే సో ఇతను లగ్న బలం బాగుంది ఇట్లా చెప్తాం. లగ్నం డిగ్రీలు బాగున్నాయి, బాల్య స్థితిలో డిగ్రీలు పడలేదు. ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ఓకే వివాహానికి కారకమైన సప్తమ స్థానం. ఓకే భావబలాలు రెండో చాప్టర్లో నేను చాలా వరకు మీకు చెప్పాను. వివాహం అంటే నేను ఒక చాప్టర్ డిజైన్ చేశాను, గ్రహ బలాలు. రెండో చాప్టర్ భావబలాల్లో లగ్న బలం, ద్వితీయ స్థానం, పుత్రస్థానం, 7, 8 భావాలు, స్థానం అన్న భావం అన్న ఒకటి, 9, 11 కోరికలు నెరవేరేది, 9 భాగ్యస్థానం. ఇట్లా భావబలాలు చూస్తారు. లగ్నం బాగానే ఉంది. ఓకే కొంచెం కొంతమంది అంటారు, సార్ మీరు చెప్పారు సార్ మాకు కొంచెం ఇదేంది, నేను చాట్లో చూస్తే కొంచెం తక్కువ ఉంది, దానికి మీరు మరీ అంత సెన్సిటివ్గా చూడకూడదు, మీకు తెలియదు వాటి విషయం ఏంటిదండి. ఓకే పోతే నెక్స్ట్ వచ్చేసి ఓకే నెక్స్ట్ వచ్చేసి మనము నేరుగా వెళ్ళేసి బాబుకి మీకు కృష్ణమూర్తి పద్ధతిలో మనం
ఫస్ట్ మీకు సప్తమ స్థానం చూస్తున్నాను, 7వ స్థానానికి అది సబ్లాడ్. మీరు కరెక్ట్ 7వ భావానికి సబ్లాడ్ వచ్చి రాహు. 7వ భావానికి రాహు సబ్లాడు. ఈ రాహు ఓకే 7వ భావానికి సబ్లాడ్ అయిన రాహు మనకి 7వ భావం దేంట్లో పడింది? కన్యా రాశి కదా. కన్యా రాశి, బుధుడు అధిపతి, నక్షత్రం వచ్చి చంద్రుడు, సబ్లాడ్ రాహు. ఈ రాహు మనకి సిగ్నిఫికేటర్ టేబుల్లో ఏదో ఒక భావాన్ని, నేను చెప్పినటువంటి రెండుకి లేదు సిగ్నిఫికేషన్ లేదు, 7కి రాహు చాలా సిగ్నిఫికేషన్ ఉంది. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడే మీకు చెప్పేస్తున్నాను, క్యాన్సర్ ఈ వివాహం ప్రామిస్డ్. అసలు కృష్ణమూర్తి చెప్పేది ప్రిడిక్షన్స్ అలా ఉంటాయి అన్నమాట. 7లో ఈ బాబుకి ఏలో స్ట్రాంగ్ సిగ్నిఫికేటర్ అంటే ఏ అంటే 100%, బి అంటే 75%. వివాహం ప్రామిస్డ్. ఎందుకంటే 7వ స్థానాన్ని చాలా స్ట్రాంగ్ గా సిగ్నిఫై చేస్తున్నాడు, 2కి లేదు. ఆ రాహు 7కి చాలా సిగ్నిఫై చేస్తున్నాడు కాబట్టి వివాహం ప్రామిస్డ్. కానీ డిలే ఎందుకైంది అది కూడా చెప్పాను నేను. అక్కడ ఒకటి చెప్పాను, లగ్నం ఉత్తరాభద్ర నక్షత్రం, శని నక్షత్రం, అక్కడ ఒకటి చెప్పాను. 11కి లేదు. సో ఓకే, ఏదో ఒక భావాన్ని అతను రాహు 7వ స్థానం సబ్లాడ్ ఇక్కడ మనకి సిగ్నిఫికేటర్ టేబుల్లో సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి స్ట్రాంగ్ గా ఉన్నాడు కాబట్టి వివాహం ప్రామిస్. మరి డిలే ఎందుకైంది? ఇదే రాహు ఈ 2, 7, 11గా, 2 అంటే ధనస్థానం, కుటుంబ స్థానం, 7 అంటే వివాహ స్థానం, 11 అంటే కోరికలు నెరవేరే స్థానం, లాభస్థానం. వీటిని కాకుండా దుస్థానాలైన 6, ఓకే 8, 6లో లేడు, 8లో లేడు, 12లో లేడు. ఇవి కాకుండా మరి డిలే ఎందుకైంది? శనీశ్వరుడు ఎక్కడన్నా ఈ 2, 7, 11కి ఎక్కడన్నా సపోర్ట్ గా ఉన్నాడా? 2కి లేడు, 7కి లేడు, 11కి శని. 11లో లాస్ట్ లో కొంచెం 25% వీక్ గా సపోర్ట్ చేస్తా ఉన్నాడు శని. 11 కోరికలు నెరవేరే స్థానంలో ఉన్నాడు శనీశ్వరుడు. ఆ కోరికలు నెరవేరటం అంటే వివాహం అంటే కోరిక. సో శని 11 వీటిల్లో ఎప్పుడు 2, 7, 11లో ఎక్కడ కూడా శనీశ్వరుడు ఉండకూడదు. 11లో ముఖ్యంగా ఉండకూడదు. వివాహ అంటే కోరికలు నెరవేరే స్థానం 11, 7 వివాహ స్థానం. 7, 11లో ఉన్నాడు కాబట్టి అది కొంచెం వీక్ సిగ్నిఫికేషన్, అంటే కోరికలు నెరవే కొంచెం డిలే అయ్యింది. సో ఈ రాహు దుస్థానాలైన 1 లగ్నం ఎక్కడన్నా సపోర్ట్, లగ్నంలో శని అంటే లగ్నంలో శని అంటే బిలో అంటే సిలో 50%. ఓకే డిలే. శనీశ్వరుడు ఒక కారణం అయ్యారు. పోతే రాహు నెక్స్ట్ వచ్చేసి సూర్య 3, శుక్ర 4, ఓకే 5, ఓకే 5 ఎక్కడ కూడా లేరు, 6, ఓకే 8, శుక్ర 9, బుధ శనీశ్వరుడు 10లో శనీశ్వరుడు. ఓకే 10 అంటేనే మనకి 9 భాగ్యం, 10 ఉద్యోగము, కీర్తి ఇలాంటివి. కానీ కృష్ణమూర్తి ఏంటంటే 10కి కానీ శనీశ్వరుడు 10 ఎక్కడన్నా సిగ్నిఫై చేస్తున్నాడు అంటే డిలే. సో డిలే అనేది నాకు క్లియర్ అయిపోయింది. సరే నెక్స్ట్ ప్రామిస్డ్ వివాహం ఉంది అనేది కూడా నాకు క్లియర్ అయింది. సరే వివాహం ఉంది. మరి ఎప్పుడు మన టైం స్లాట్ ఇవ్వాలి మీకు నేను? ఇప్పుడు మీకు టైం ఎప్పుడు ఇవ్వాలి? నేను నెక్స్ట్ దశల్లోకి వెళ్ళాలి. ఈ బాబుది కేతు మహాదశలో 6 సంవత్సరాలు, అంటే కేతు మహాదశ అంటే 7 సంవత్సరాలు, 6 సంవత్సరాల 9 నెలలు, అంటే మొత్తం కేతు మహాదశ మొత్తం జస్ట్ ఒక 3 నెలలు అయిపోయింది. బాబు పుట్టినప్పుడు 7 సంవత్సరాలు ఉంటుంది. సో 6 సంవత్సరాలు 9 నెలలు తీసేద్దాము. నెక్స్ట్ కేతు తర్వాత శుక్ర మహాదశ. శుక్ర మహాదశ అంటే బాబు పుట్టింది 95. ఎప్పుడు సార్ 95? ఎప్పుడు? 95 మే 17. 95 మే నుంచి ఒక 7 సంవత్సరాలు వేయండి. 95 మే నుంచి 7 అంటే 2002. 2002కి అయిపోద్ది కేతు మహాదశ. 2002 మే, కొంచెం ఒక 3 నెలలు తగ్గించండి. మే అంటే మార్చి, ఏప్రిల్, మే, మార్చికి అయిపోద్ది 2002 మార్చి. అక్కడి నుంచి 2002 మార్చి శుక్ర మహాదశ. 2002 నుంచి
2002 కరెక్ట్గా 2002 నేను వచ్చాను, కరెక్ట్గా అనుకున్నాను అక్కడికి. మార్చికి అయిపోయింది, మార్చి 13కి అయిపోయింది. 2002 అంటే 7 సంవత్సరాలు, మూడు నెలలు తగ్గించాను కాబట్టి అప్పుడు శుక్ర మహాదశ ఇక్కడి నుంచి 20 సంవత్సరాలు ఉంటుంది. అయిపోయింది 2002 నుంచి 2022కి శుక్ర మహాదశ అయిపోయింది. అంటే ఈ దీంట్లో మీకు వివాహం కావాలి, కానీ ఎక్కడో మనకి డిలే అయిన దానివల్ల. ఎందుకంటే శుక్ర మహాదశ అంటే వివాహానికి సపోర్ట్ అవుతుంది. కానీ నేను చెప్పాను, ఒక మహాదశ శుక్రుడు గడి వివాహానికి కారకుడు కాబట్టి అతను మహాదశ నడిస్తేనే అని లేదు. ఏ పాపగ్రహం అయినా కూడా అంటే ఆ మహాదశ నడిచినప్పుడు పాపగ్రహం అంటే ఇప్పుడు రాహు ఉన్నాడు 18 సంవత్సరాలు, అంటే ఇంక 18 సంవత్సరాలు వివాహం కాకుండా ఉంటుందా? అది కాదు. అందులో భుక్తులు చూస్తాము. సో 2002 నుంచి 2022 దాకా శుక్ర మహాదశ అయిపోయింది. శుక్ర మహాదశ ఎప్పుడైపోయింది? 2022 13 మార్చి దాకా అయిపోయింది. 13 మార్చి నుంచి సూర్య అంటే 6 సంవత్సరాలు ఉంటుంది. ఇప్పుడు సూర్యుడు సహజంగా పాపగ్రహం. ఓకే, సహజ పాపగ్రహాల్లో సూర్య, రాహుకేతు, కుజ, ఓకే, రాహుకేతు, కుజ, శనీశ్వర, ఇలా శని అనకూడదు, శనీశ్వర, ఇది పాపగ్రహాలు. అయితే సూర్యుడికి 6 సంవత్సరాలు ఉంటుంది. ఇది అంటే 2022 నుంచి 2028 దాకా. అంటే ఈ 6 సంవత్సరాలు ఇంక ఈ అబ్బాయి ఇంకా పెళ్లి చేసుకో అంటే ఆల్రెడీ 26లో ఉంది. ఇంక 2 సంవత్సరాల దాకా పెళ్లి కాకూడదని ఉండకూడదు. మనం ఏం చేయాలంటే సూర్య మహాదశని వాడుకుంటూ భుక్తి అంతర్దశల్లో ఏదన్నా మనకు ఉపయోగపడుద్దా అన్నది చూసుకోవాలి. సో అంటే అసలు చాట్లోకి వెళ్ళేసి చాట్లో ఏ గ్రహాలు అయితే అక్కడ సపోర్ట్గా ఉన్నాయో, సపోర్ట్గా అక్కడ నేను చూశాను, గురువు బాగానే ఉన్నాడు, శుక్రుడు బాగానే ఉన్నాడు, పోతే కుజుడు బాగానే ఉన్నాడు, ఈ గ్రహాలు. ఓకే, అలా చూసుకుంటా. నెక్స్ట్ నేను ఇప్పుడు 26కి వస్తున్నాను. 26లో సూర్య 26 సూర్య 2026 సూర్య మహాదశ అయిపోయి ఈ 13 ఫిబ్రవరికి సూర్య మహాదశలో బుధ భుక్తి స్టార్ట్ అవుతుంది. ఓకే, సూర్య మహాదశలో బుధ భుక్తి స్టార్ట్ అవుతుంది అంటే 13 ఫిబ్రవరికి. సో ఈ బుధ భుక్తిలో మనకి మనం ఏం తీసుకుందాం, ఇంకా ముందుకు వెళ్దామా? శుక్రుడు ఓకే, బుధ శుక్ర మార్చిలో స్టార్ట్ అవుతుంది. ఇది ఎప్పుడు దాకా ఉంది? ఇదంతా కూడా బుధ శనీశ్వర 9/9/2026 దాకా ఉంది. సో మీకు ఈ 2026లోనే సూర్యుడి తర్వాత చంద్ర వస్తుంది మళ్ళీ. సో అది వచ్చేది ఎప్పుడు? 2000 సూర్య వచ్చేసి 2028 2028 12 మార్చి దాకా ఉంది. 12 మార్చి దాకా సూర్య మహాదశ. సో ఇందులో నేను మీకు శుభం కలగాలి అనే పాయింట్లు పట్టుకొని ట్రిగర్ అయ్యే గ్రహాలు పట్టుకొని మీకు టైం ఇస్తాను. ఆ టైంలో మీరు వెంటనే మీ ప్రయత్నాలు పెట్టుకోవటం, ముందుకు తీసుకెళ్ళటం. ఇప్పుడు సూర్యుడికి బుధుడికి, రవికి బుధుడు సముడు, ఓకే, బుధుడికి రవి మిత్రుడు. సో ఇక్కడ ఏమవుతుందంటే మహాదశ నాదుడు ఎవరు? రవి, సూర్యుడు. భుక్తి నడుస్తుంది, బుధ భుక్తి నడుస్తూ ఉంది. ఎప్పటి నుంచి నడుస్తూ ఉంది ఈ బుధ భుక్తి ఎప్పుడు దాకా ఉంటుంది అంటే 2026 మనకి నవంబరు 5 దాకా ఉంటుంది. సో ఈ సూర్య బుధులకి మిత్రత్వం ఉంది, అంటే శత్రుత్వం లేదు. సో ఇది మనకి హెల్ప్ అవుతుంది. దశానాదులు అంటే మహాదశ భుక్తి నాదులు కానీ శత్రువులు కాకుండా ఉంటే ఇది ఒక హెల్ప్ అవుతుంది. సో వీళ్ళల్లో మళ్ళీ మనం ఈ 2013 2026 అంటే ఈ 9 ఈ రోజు ఇంకా 4 రోజులకి మనకి సూర్య బుధ కేతు భుక్తి స్టార్ట్ అవుతుంది. సో అక్కడి నుంచి మీరు ఇక్కడి నుంచి ఒక టైం రాసుకోండి సార్. 13/2/2026 పేపర్ తీసుకురాయండి. నేను అందులో టైం స్లాట్ ఇవ్వాలి మీకు, ఏది క్యాన్సిల్ చేసి ఏది, నాకంటే మళ్ళీ నేను వెనక ముందుకు వెళ్తా ఉండాలి చాట్లో.
ఒకసారి నేను సార్ కొంచెం మీరు పేపర్ పెన్ తీసుకుంటారు, ఇప్పుడే వస్తున్నాను, చిన్న బ్రేక్లో వస్తున్నాను. చెప్పండి. ఒక్క నిమిషం, 2 minutes వస్తున్నాను సార్. పర్లేదు. సార్ తీసుకున్నారా? సార్ తీసుకున్నాను సార్ సార్. రాయండి సార్. సూర్య సూబుకే అని రాయండి సార్. అంటే సూర్య మహాదశలో బుధ భుక్తి కే అని అంతర్దశ అని. సూబుకే ఓకే. అంటే సూర్య మహాదశ, అలా అర్థం చేసుకోవాలి. మహాదశ సూర్య, భూ అంటే భుక్తి, ఆ, కే సూబుకే, కే అంటే అంతర్దశ. అంటే మూడోది అంతర్దశ సూచిస్తుంది, రెండోది భుక్తిని, మొదటిది మహాదశ. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 13/2/2026. 2/2/2026 13/2/2026 స్టార్ట్ అయ్యి 2 మార్చి 2026 దాకా ఉంటుంది. 2 మార్చి 2026. 2026. నెక్స్ట్ రాయండి సార్. సూబుసు అంటే సూర్య బుధ శుక్ర. సూబుసు 3/3/2026 నుంచి 3/3/2026 నుంచి 23/4/2026. నెక్స్ట్ వచ్చేసి సూబుసు అంటే సూర్య మహాదశ బుధ భుక్తి సూర్య అంతర్దశ. సూబుసు 24/4/2026 నుంచి 9 మే 2026. నెక్స్ట్ వచ్చే సూబుచం చంద్ర 10/5/2026 నుంచి 10/5/2026 నుంచి 4/6/2026. సూబుకు అంటే కు అంటే సూర్యుడు బుధుడు కుజుడు. 5/6/2026 నుంచి 6 22/6/26. సూబు రా 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 అంటే రాహు. సూబు రా 23 జూన్ 2026 నుంచి 8/8/26. సూబుగు అంటే గురువు 9/8/2026 నుంచి 18/9/2026. సూబు శనీశ్వర అది 19 సెప్టెంబర్ 19/9/2026 నుంచి 5/11/2026. ఓకే సార్. మరి ఈ టైం స్లాట్ లో నేను ఇప్పుడు మీకు చెప్తాను ఏది నాకు సూట్ అవుతుంది అంటే. ఒక్క నిమిషం, నాకు మీ సిగ్నిఫికేటర్ టేబుల్లో ఎవరున్నారు బాగా స్ట్రాంగ్ గా మనకి? ఎందుకంటే మళ్ళీ వెనక్కి వచ్చే కాడికి నేను మీకు రాపిచ్చాను, అక్కడ చూస్తాను నేను. సిగ్నిఫికేటర్ టేబుల్లో కేపీ గ్రహ మరియు భావ కారకుల్లో మనకి సప్తమ స్థానాన్ని బాగా సపోర్ట్ చేస్తుంది రాహు. ఓకే, స్ట్రాంగ్ గా చేస్తుంది. ఇప్పుడు మనకి రాహు దేంట్లో వచ్చాడు చూడండి సార్. ఇప్పుడు మనకి నడుస్తుంది ఏంటిది? సూర్య భుక్తిలో ఏంటిది? బుధుడా?
భూ ఏంటి సార్ ఒకసారి చెప్పండి. ఫస్ట్ సూర్య అంటే అది మహాదశ, అవును. రెండోది ఏంది భూనా, బుద్ధుడు బుద్ధుడు అన్నిటికి భూ భూ వస్తుంది కదా. భూ వచ్చింది. అంటే బుధ భుక్తి నడుస్తా ఉంది. ఉమ్. రాహు రాహు ఎప్పుడు వస్తున్నాడు? రాహు అండి ఆ, అంటే అంతర్దశ 23/6/2026 23 23/6 నుంచి 8 వరకు అంటే జూన్ నుంచి ఆగస్టు దాకా ఉంది రాహు. ఈ రాహు మీకు ఏడో భావాన్ని చాలా స్ట్రాంగ్ గా సిగ్నిఫై చేస్తున్నాడు. ఇది ఒకటి. ఇంకొక రకంగా మనం ఏంటంటే, మనం రాహు 7వ స్థానంలో సిగ్నిఫై చేశాడు, డిలే చేశాడు అని కూడా లెక్క వస్తుంది మనకి. అంటే ఏడో భావాన్ని స్ట్రాంగ్ గా సిగ్నిఫై చేస్తున్న రాహు వివాహాన్ని డిలే చేశాడు. సో అదే టైంలో ఆ రాహువే మనకి మంచి ప్లస్ ఇవ్వాలి కదా. ఇప్పుడు కష్టం నాకు ఇచ్చినప్పుడు సుఖం కూడా ఇవ్వాలి, జీవితం అంటే అదే కదా. సో అతని టైంలో మ్యారేజెస్ అనేది ముందుకు తీసుకెళ్ళొచ్చు, మనం ఒక పని చేయొచ్చు. ఒకటి రెండో భావాన్ని సూర్యుడు చాలా స్ట్రాంగ్ గా సిగ్నిఫై చేస్తున్నాడు కాబట్టి సూర్య మహాదశ నడుస్తుంది ఇప్పుడు. రెండో భావాన్ని సూర్యుడు బిలో చాలా, ఏ అంటే 100%, బిలో 75%. లాస్ట్ లో కుజుడు ఉన్నాడు కాబట్టి కుజుడు మీ వీక్. మనకి స్ట్రాంగ్ గా సిగ్నిఫికేటర్ ఎవరు? సూర్యుడు. అక్కడ రాసుకోండి, స్ట్రాంగ్ సిగ్నిఫికేటర్స్ అని రాసుకోండి. సూర్యుడు అని రాయండి. సిగ్నిఫికేటర్స్ సూర్య అని రాయండి. రెండుని దేన్ని చేస్తున్నాడు అక్కడ రాయండి. రెండు అంటే రెండో భావాన్ని. కుజుడు అంటే వీక్ తీసేసాను నేను. 7 రాహు మళ్ళీ రాయండి. రాహు కూడా చాలా స్ట్రాంగ్ కింద రాహు రాయండి. రాహు స్ట్రాంగ్ అవుతున్నాడు. దేన్ని 7 రాయండి. మళ్ళీ బ్రాకెట్లో రాయండి 100%, 75%. 75%. గురు రాయండి 7ని 50%. గురు 50% చేస్తున్నాడు 7ని. బుధ 25% తీసేద్దాం. సో నెక్స్ట్ 11కి ఎవరు చేస్తున్నారు? శనీశ్వరుడు 25%. సో శనీశ్వరుడు 25% తీసాను. 7లో బుధుడు వీక్, అది తీసేసాను. సో మీకు స్ట్రాంగ్ సిగ్నిఫికేటర్ వివాహానికి ఆల్రెడీ సూర్య మహాదశ నడుస్తూ ఉంది. దాంట్లో రాహు గురు వీళ్ళ భుక్తి అంతర్దశ ఇప్పుడు నడుస్తుంది, బుధ భుక్తి నడుస్తూ ఉంది. ఓకే, బుధ అంటే 11కి. ఓకే, బుధ భుక్తిలో బుధుడు దేన్ని సపోర్ట్ చేస్తున్నాడు? లగ్నం లేదు, లగ్నంలో ఓకే 6 సూర్య ఏకే. బుధ భుక్తిలో మనం తీసుకోవాల్సింది సూర్య మనకి అంతర్దశలో సూర్య టైం ఎప్పుడు వస్తుంది సార్? సూర్య రాహు మనకి 23/6/26 నుంచి 23/6/26 నుంచి 8/8/26 అండి. రాహుది ఎప్పుడు వస్తుంది సార్? రాహుది ఈ రాహుది అండి నేను చెప్పింది. రాహు చెప్పాను. సూర్యుడిది వచ్చేపాటికి అండి 24/4/2026 అండి నుంచి 9/5/2026. 9 అంటే సెప్టెంబర్కి వెళ్ళిపోతుంది. రాహుది కొంచెం ముందుకు వస్తుంది కదా. అవును సార్. జూన్ నుంచి ఆగస్టు దాకా పడుతుంది రాహుది సార్. అది సూర్యుడిది 24/4/26 నుంచి 9/5/2026 వరకు అండి. గురువుది ఎప్పుడు పడుతుంది సార్? గురువుది అండి 9/8/26 నుంచి 18/9/26 అండి. ఈ టైం బుక్ చేసుకోండి సార్. ఆ రెండు అండి. అంటే గురువు ఎందుకంటే గురువు సహజంగా కూడా శుభగ్రహము. వివాహ స్థానాన్ని 50% సిగ్నిఫై చేస్తున్నాడు. రాహుల్ మట్టికి 175 చేస్తున్నా. నేను ఒకవేళ మీకు రాహుది కూడా టైం స్లాట్ బుక్ చేయండి, టిక్ చేయండి. డిలే చేశారు కానీ మనకి ఇక్కడ ఫ్రెష్ చేయాలి కదా. గురువుది కూడా టిక్ చేసుకోండి.
ఆ, పోతే సూర్యుడిదండి. సూర్యుడిదండి. సూర్యుడిది ఎప్పుడు పడుతుంది? సూర్యుడిది 24/4/26 నుంచి 9/5/2026. 24 24/4 ఆ, నుంచి ఆ, 9/5 వరకు అవుతాయండి సూర్యుడు. 9/5. ఒకటి చూడండి మీరు, మీరు ఇది ఫిబ్రవరి. ఉమ్, ఫిబ్రవరిలో కోరికలు నెరవేరే స్థానంలో ఎవరున్నారు? 11లో శనీశ్వరుడు చాలా లాస్ట్ లో ఉన్నాడు. ఓకే, వీక్ గా ఉన్నాడు. సో మనకి లగ్నాన్ని ఎవరు స్ట్రాంగ్ గా చూస్తున్నారు? నేను చెప్పిన ఈ సూర్య, రాహు, గురు, సూర్య, రాహు, గురు, ఆ, ఈ మూడే అండి. ఈ మూడు ఫస్ట్ ఏది పడుతుంది? ఫస్ట్ సూర్యుడిదే పడుతుంది సార్. 4/4 నుంచి ఆ, 24/4 నుంచి 9/5 అండి. 9/5 అంటే అప్పటికేమవుతుందంటే సూర్య మహాదశ నడుస్తూ ఉంది బుధ భుక్తిలో. మళ్ళీ సూర్య అంటే రెండో స్థానాన్ని, కుటుంబ స్థానాన్ని, అంటే కుటుంబం ఏర్పడే స్థానం, అంటే ఇతని ఎక్స్పాన్షన్, కుటుంబం పెరగాలి. సూర్యుడు సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి మనకి అక్కడ ఓకే. నాకు గ్రహ బలాల్లో, భావబలాల్లో ఎవరు స్ట్రాంగ్ గా ఉన్నారు? ఎవరిది బాగా నాకు గురు తర్వాత రాహు ఇచ్చానా సార్? రాహు ఇచ్చారు సార్. రాహు చాలా, రాహు ఇచ్చారు. రాహు స్థితి చాలా బాగుంది. రాహు స్థితి బాగుంది. కాకపోతే రాహుకి బుధుడికి ఓకే. రాహుకి మనకి ఇప్పుడు రాహు మనకి ఇదైతే ఏదంటే ఏమంటారు, అంతర్దశ అయినప్పుడు రాహు బుధులకి ఎలా ఉంటది? మిత్రత్వం ఉందా, శత్రుత్వం ఉందా? ఆ, మైత్రి చక్రములో మైత్రి, వీళ్ళ మధ్యన మిత్రత్వం. రాహుకి రాహుకి గురు శుక్ర శని మిత్రులు. బుధుడు బుధుడు సముడు. అంటే ఏం చూస్తున్నానంటే రాహు, మీకు రాహు టైం ఇచ్చాను కదా, అది చాలా బాగుంది. ఎవరైతే మనకి సప్తమ స్థానంలో రాహు ఉన్నాడు, అది స్ట్రాంగ్ అయింది. వివాహం డిలే అయింది, కానీ ప్లస్ అవ్వాలి అన్నప్పుడు అతని టైంలోనే మనకి ప్లస్ అవ్వాలి. ఆ టైంలో బుధ భుక్తి నడుస్తా ఉంది కదా, బుధుడికి రాహు తీసుకున్నాం అనుకోండి. రాహుకి బుధుడికి రాహువుకు బుధుడు సముడు. ఆవిడ బుధుడికి రాహు వచ్చేసి సముడు. కాబట్టి ఎక్కడ కూడా అంటే తటస్థం, న్యూట్రల్, కానీ శత్రుత్వం లేదు. సో కాబట్టి ఇక్కడ మనకి ప్రాబ్లం లేదు. ఒకటి ఇది మనకి ప్లస్ చేసుకుందాం. రెండోది వచ్చి ఇంకొకటి చెప్పారు, గురువు ఇచ్చాను కదా. గురువు ఇచ్చారు సార్. అప్పుడు గురువు అంటే బుధ గురువులకి, అంటే బుధ భుక్తి నడుస్తా ఉంది. గురువు అంతర్దశ తీసుకున్నాం అనుకుంటే బుధుడికి గురువుకి సముడు అనమాట. సో గురువుకి బుధుడు. సో ఇది కూడా మనం పెద్దగా తీసుకోవాల్సినంత భయపడాల్సిన అవసరం లేదు. సో ఈ 2 టైం స్లాట్స్ లో మనం ముందుకెళ్దాం. అయితే అక్కడ కూడా నేను గ్రహ బలాల్లో చూసుకున్నప్పుడు నాకు ఏ గ్రహాల్లో అంటే జన్మత గ్రహ బలాల్లో, కానీ గురువు నాకు వచ్చేసి ఏమైంది అక్కడ, దాంట్లో వచ్చేసి మేషరాశిలోకి వచ్చాడు కదా. సరే, దీంట్లో సొంత క్షేత్రమైన ధనురాశిలోకి వచ్చాడు D9 లోకి వచ్చాడు. కాబట్టి ఒకవేళ D1 లో నాకు అట్లా అనిపించినా D9 లో బాగానే ఉంది. కాబట్టి ఆ గురు బలం అంటే D9 లో స్ట్రాంగ్ గా ఉన్నాడు గురువు. అదే అందుకని ఆ గురువుని కూడా తీసుకున్నాను. పోతే నెక్స్ట్ రాహు ఆల్రెడీ స్టార్ట్ లో స్ట్రాంగ్ గా ఉన్నాడు. పోతే అతని దశ 7వ స్థానంలో సిగ్నిఫికేటర్ KP ప్రకారం చాలా స్ట్రాంగ్ సిగ్నిఫికేటర్ ఉన్నాడు. కాబట్టి అది కూడా తీసుకుందాము. నెక్స్ట్ 2 మొత్తం ఎన్ని ఇచ్చాను మీకు? 26 నవంబర్ దాకా ఇచ్చాను. వాటిల్లో నాకు ఒక్కొక్క స్టార్టింగ్ నుంచి చెప్పండి.
ఫస్ట్ది అంటే అది సూర్య బుధ అనేది కామన్. కేతు, సూర్య బుధ కేతు అన్నారు. ఫస్ట్ది ఫస్ట్ది 13/2/26 నుంచి కేతు కదా, 3/3/26. కేతు కాబట్టి కేతు ఎక్కడ మనకి అక్కడ స్ట్రాంగ్ సిగ్నిఫికేటర్ లేడు, కానీ అతని చార్ట్ లో జన్మ స్టార్ లో స్ట్రాంగ్ గా ఉన్నాడు, కానీ అక్కడ సిగ్నిఫికేటర్ టేబుల్ లో స్ట్రాంగ్ నాకు సిగ్నిఫై చేయటం లేదు. కాబట్టి కృష్ణమూర్తి ప్రకారం మనం ఏం చేద్దాము అంటే కేతు వచ్చేసి 2ని కానీ 11ని కానీ 7ని కానీ ఎక్కడ చేయటం లేదు కాబట్టి వదిలేద్దాం కేతు ఆ పీరియడ్. నెక్స్ట్ సార్, నెక్స్ట్ వచ్చి 3/3/2026 నుంచి 23/4/2026. ఎవరు సార్ అతను? ఏమండి? ఎవరు అంటే సూర్య బుధ శుక్ర జనరల్ గా కూడా శుక్ర వచ్చేసి మనకి సూర్య బుధ శుక్ర అంటే ఇది మనకి శుభగ్రహం కదా, జనరల్ గా శుభగ్రహం కాబట్టి కేతు తర్వాత శుక్ర వచ్చింది కదా. అవునండి, కేతు తర్వాత శుక్ర వచ్చింది. సూర్య అంటే మహాదశ నడుస్తా ఉంది, ఇది 2కి సపోర్ట్ చేస్తుంది. బుధ అంటే ఓకే. సో మనం ఈ ఈ సూర్య బుధ శుక్ర ఈ టైం పీరియడ్ టిక్ చేసుకోండి సార్ ఒకటి. ఏదండి శుక్రుడు అండి? శుక్రుడు, ఎందుకంటే శుక్రుడు వివాహానికి కారకుడు కదా. ఓకే అండి, 3/3 నుంచి 23/6 వరకు ఇది క్లిక్ చేసుకోండి ఒకటి. నెక్స్ట్ రండి, శుక్రుడు తర్వాత వస్తారు ఎవరంటే సూర్యుడు వస్తాడు. సూర్యుడు మీకు 2ని చాలా స్ట్రాంగ్ గా వివాహానికి సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి ఇది క్లిక్ చేయండి. ఎందుకంటే అప్పుడు సూర్య బుధ సూర్య ఇది కూడా ఒక 2 నెలలు ఉంటది చూడండి. ఇది 24/4 నుంచి 9/5 అండి, ఒక నెల ఉంది. ఒక నెల అదే నెల కదా. ఇది టిక్ చేయండి. సూర్యుడి తర్వాత చంద్రుడు వస్తాడు మళ్ళీ. చంద్రుడు వచ్చాడండి. చంద్రుడు ఇచ్చానా? ఇచ్చారు. చంద్రుడు ఓకే. చంద్రుడి తర్వాత వచ్చేసి కుజుడు వస్తాడు. ఓకే, కుజుడు 2ని చాలా వీక్ గా చేస్తా ఉన్నాడు. ఓకే, 7కి లేడు, 11కి లేడు. ఓకే, కుజుడి తర్వాత వస్తాడు. నెక్స్ట్ వచ్చేసి రాహు వస్తాడు. రాహు వచ్చాడు సార్. ఈ ఏ టైం వస్తుంది? 23/6 నుంచి 8/8 వచ్చాడు. ఈ టైం చాలా, ఎందుకంటే రాహు మీకు 7వ స్థానంలో చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు సార్. ఇది టిక్ చేయండి సార్. టిక్ చేశాను సార్. సో ఇంత టైంలో మీరు రాహు తర్వాత నెక్స్ట్ వస్తాడు గురువు వస్తాడు. ఇది కూడా టిక్ చేయండి. గురువు అంటే శివుడు చేశాను సార్, చెప్పాను. గురువు కూడా, ఎందుకంటే గురువు మనకి 7వ భావాన్ని సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి చేయండి. పోతే గురు తర్వాత శనీశ్వరుడు వస్తాడు. శనీశ్వరుడు 11ని శనీశ్వరుడు వీక్ గా, ఎవరైతే శనీశ్వరుడు మనకి డిలే చేశారో వాళ్ళు చేస్తారు కాబట్టి. సో మీరు ఈ టైం స్లాట్ నేను ఇచ్చిన అంతా కూడా సార్ 1/2 మధ్యలో వదిలేసుకున్నా కూడా మీరు ఇక్కడ నుంచి ఎక్కడైతే మీకు నేను టిక్ పెట్టానో సూర్య కేతు వదిలేసాను, అది ఫిబ్రవరిలో ఏదో స్టార్ట్ అవుతుంది, మార్చిలో ఏదో స్టార్ట్ అవుతుంది కదా. కేతు తర్వాత శుక్ర స్టార్ట్ అవుతుంది కదా. శుక్ర అంటే వివాహానికి చాలా కారకుడు. మీకు చాట్ లో కూడా శుక్రుడు బలంగానే ఉన్నాడు, అబ్బాయి చాట్ లో, వేదిక చాట్ లో. కాబట్టి ఆ గ్రహం శుక్రగ్రహం సహజంగా వివాహానికి కారకుడు, చాట్ లో బలంగా ఉన్నాడు. సో ఇప్పుడు అతను శుక్ర అంతర్దశ నడుస్తుంది, సూర్య బుధ శుక్రలో అతను మీకు హెల్ప్ అవ్వాలి. కాబట్టి అంటే కృష్ణమూర్తిలో ఎక్కడ నాకు తగలకపోయినా వేదికలో నాకు తగులుతా ఉన్నాడు. D9 లో స్ట్రాంగ్ వచ్చాడు, D1 లో స్ట్రాంగ్ గానే ఉన్నాడు. సో నేను 2 చూస్తున్నాను నేను అట్లా వేదిక ప్రకారం. అక్కడ D1 D9 చాట్ లో శుక్రుడు D9 లోకి వచ్చాడు, సొంత క్షేత్రంలోకి వచ్చాడు, వృషభ రాశిలోకి. సో అది ఒకటి నాకు అనుకుంటున్నాను, అది ఒకటి ప్లస్ అవుతుంది. కాబట్టి అది సహజంగా వివాహానికి కారకుడు కాబట్టి శుక్రుడు, అది ఒకటి చేయండి. ఈ టైం స్లాట్లు ఇచ్చినప్పుడు మీకు నేను అన్ని కూడా ఆలోచించి ఇచ్చాను. మీరు ఈ ప్రయత్నాలు మొదలుపెట్టి, ఎంత సీరియస్ గా ప్రయత్నాలకు మొదలుపెట్టి, ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే, వివాహం అంటే ఎలా ఉంటుందని నేను బాగా మీకు చెప్తున్నాను. చాలా మందికి కూడా నేను ఇది ఉపయోగపడుతుంది ఈ క్లాస్ కూడా.
మీరేం చేస్తున్నారంటే చాలా మంది జ్యోతిష్యంకి వెళ్ళేసి అక్కడ చిల్లర జ్యోతిష్యంకి వెళ్తే వాళ్ళు వివాహం చెడగొట్టేస్తారు. ఉమ్, వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఇలా నేను ఒక టైం స్లాట్ ఇచ్చినప్పుడు ఆ జ్యోతిష్యం వదిలేసేయాలి మీరు. అక్కడికి వెళ్తే మీ వివాహం ముందుకే రానివ్వడు అతను. అది ఒక అది కర్మదోషం కిందే వస్తుంది, డిలే అవుతా ఉంటుంది. అలా పట్టుకోకుండా నేను ఇచ్చిన టైం స్లాట్లు పట్టుకొని మీరు సీరియస్ ఎఫర్ట్స్ అంటారు అనమాట, ప్రయత్నాలు. రెండోది వచ్చేసి అబ్బాయి 5-11 ఉన్నాడండి, 5-4 వచ్చింది అమ్మాయి వదిలేసాను, నో. మరీ అంత తక్కువ కదా, 5-4 బాగానే ఉంటుంది కదా, 5-11 పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. 5 సరే, మీ కన్సర్నింగ్ లో 5-1 5-2 అంటే వద్దు. అట్లా ఎత్తులో కూడా వచ్చినప్పుడు మీరు మంచి కుటుంబం దొరికిందండి, నేను చాలా బాగున్నారు, కొంచెం హైట్ ఏదో 5-4 నాకు తక్కువ అనిపిస్తుంది, వెళ్ళిపోవటమే. ఉమ్, అక్కడ మీరు ఏది ఏంటి ప్రయత్నం సీరియస్ లేదు ఇక్కడ. అదే మీరు హైట్ తీసేస్తున్నారు, హైట్ ఎక్కడ తీసేయాలి? 5 పక్కన అమ్మాయికి 5-4 ఏంది తక్కువ ఎట్లా అవుతుంది? అంటే 5-4 మీరు ప్రిపేర్డ్ సార్. ప్రిఫర్డ్ 5-2కి కాబట్టి వద్దు, ఇబ్బంది 5 ప్రిఫర్డ్ అనుకున్నప్పుడు ముందుకు వెళ్ళిపోవాలి. నెక్స్ట్ ఇచ్చిపుచ్చుకునే దగ్గర అమ్మాయి అబ్బాయి నచ్చుకున్నారు అనుకున్నప్పుడు, అమ్మాయి అబ్బాయి నచ్చుకున్నారండి ఒక రకంగా వెళ్ళిపోదాము, మరీ పట్టుకోకుండా వెళ్ళిపోయినప్పుడు ఈ టైం స్లాట్ లో వెళ్ళిపోవచ్చు మనం, ఎందుకంటే ఈ సపోర్ట్ చేస్తాం. అది పెట్టలేదు ఏం కదా సార్, డౌరీ మీద ఎవరి పిల్లలు ఇచ్చుకుంటే మనం పెట్టలేదు ఏంటి అమ్మాయికి స్త్రీధనం కింద ఇస్తారు, సో అక్కడ ఒకటి. తర్వాత నెక్స్ట్ ఇంకా వచ్చేది ఫినాన్షియల్ స్టేటస్ లో వస్తుంది. ఇట్లా మీరు ఇచ్చిపుచ్చుకునే దగ్గర మాట్లాడుకునే దగ్గర అంటే అంత పాజిటివ్ గా ఈ టైం స్లాట్ లో సపోర్ట్ చేస్తున్నప్పుడు మనం పాజిటివ్ గా తీసుకెళ్ళడానికి కష్టపడతా ఉండాలన్నమాట. అది నేను చెప్పాను సార్, అది అది చేయండి. రేపు నేను ఇంకొంచెం కూర్చుంటాను, నేను వీటిల్లో ఒక ఫైనల్ చేస్తాను ఇంకొక టైం స్లాట్ ని. కొంత ఇచ్చాను, నేను ఐడియా ఇచ్చాను. కూర్చున్నా, ఎంత టైం అయింది ఇప్పుడు, 11 అవుతుంది కదా, క్లోజ్ చేయాలి కాబట్టి మీది చాట్ నా దగ్గర పెట్టుకుంటాను, పెట్టుకొని మనం ఇంకా చేద్దాము. మీరు గోశాలకి 5,000 డొనేట్ చేయండి సార్. సార్ కొద్దిగా నాకు అది అకౌంట్ నెంబర్ లేదంటే ఇదే నంబరు, ఫోన్ పే నంబరు. సాటర్డే చేస్తాను సార్ మీకు. ఇదే ఫోన్ పే, ఫ్రైడే. ఓకే ఓకే, ఇదే ఫోన్ పే నంబర్ సార్. ఇదే నెంబర్ అండి. నాతో మాట్లాడుతున్నారు కదా, ఇదే నెంబర్ కదా. ఓకే. డెఫినెట్. తర్వాత నేనే అనుకున్నాను జనరల్గా మేము చేస్తుంటాం సార్, బాబు కూడా అండి ఈ ఎవరైనా ఉంటే కొద్దిగా గురువారం